నమస్తే అండి, నేను రజాక్. ఆంధ్రాలో దేశం మొత్తం మీద కూడా ఎల్పిజి షార్టేజ్ అయితే వచ్చిందని చాలా మంది భయపడతా ఉన్నారు. చాలా చోట్ల సిలిండర్ కోసం వెళ్తే దొరకట్లేదు, బ్లాక్ లో కూడా అమ్ముతున్నారు. బ్లాక్ లో చాలా డబల్ రేట్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే ప్రజలంతా కూడా ఆల్టర్నేటివ్ మెథడ్స్ వైపు వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఆల్టర్నేటివ్ మెథడ్స్ లో భాగంగా కొంతమంది ఇండక్షన్ స్టవ్ వైపు వెళ్ళారు, మరి కొంతమంది పల్లెటూళ్ళలో అయితే కనుక కట్టెల పొయ్యి వాడుతూ ఉన్నారు. అలాగే హోటల్స్ కూడా కమర్షియల్ కదా, సో ఎక్కువ మొత్తంలో ఇండక్షన్ స్టవ్ మీద నడపలేరు కాబట్టి వీళ్ళంతా కూడా వుడ్ కొనుగోలు చేసి, అంటే చెక్కలు అవన్నీ కూడా కొనుగోలు చేసి వాటితో వంటలు వండి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఆహార పదార్థాలని. అయితే ఇప్పుడు వింత ఏంటంటే, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ లో కూడా చాలా చోట్ల ఇండక్షన్ స్టవ్ గురించి వార్తలు అయితే గట్టిగా వినిపిస్తా ఉన్నాయి. ఇండక్షన్ స్టవ్ అంటే బేసిక్గా మనం ఐరన్ బాక్స్ వచ్చేసి ఒకప్పుడు బొగ్గుల మీద చేసుకునే వాళ్ళం, ఆ తర్వాత ఇప్పుడు కరెంటుతో చేసుకోవడం అయితే జరుగుతా ఉంది. అలాగే ఒకప్పుడు రైస్ ని కూడా మనం కట్టెల పొయ్యి మీద, గ్యాస్ స్టవ్ మీద వండుకునే వాళ్ళం. ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు కూడా వచ్చేసి దాని మీద వండుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు చాలా మంది వచ్చేసి రైస్ కుక్కర్ ఉంది, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంది కాబట్టి అందరూ కూడా దాంట్లో వండేసుకుంటా ఉన్నారు. మరి కర్రీ ఎక్కడ వండుకోవాలి? రైస్ కుక్కర్ లో కర్రీ వండుకోలేం కదా, ఒకవేళ అలాంటివి చేస్తే కనుక షాక్ వస్తుంది కదా. మరి దీనికి ఏంటంటే ఇండక్షన్ స్టవ్లు అయితే ఉంది. చాలా మంది ఇండక్షన్ స్టవ్లు కొంటా ఎగబడ్డారు. ఎంతలో అంటే ఒక అంచనా ప్రకారం ప్రతి నెల కూడా ఇండక్షన్ స్టవ్లు అనేది మన దేశంలో 1,80,000 వరకు సేల్ అవుతాయంట, సోల్డ్ అవుట్ అవుతాయంట. కానీ ఒక్క సింగిల్ డోలోనే ఈ రోజున 2 లక్షలకు పైగా యూనిట్స్ ని సేల్ చేయడమే కాకుండా అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేసినటువంటి పరిస్థితి. ఈ స్టాక్ అందుబాటులో లేవు, ఈ ఇండక్షన్ స్టవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అందుబాటులో లేవని చెప్పేసి ఈ రోజున ఈ కామర్స్ సైట్స్ కావచ్చు, మీరు ఆఫ్లైన్ ఏదైనా స్టోర్కి వెళ్ళి అడిగినా సరే వాళ్ళు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అండి, లేవండి, ఒకవేళ కావాలనుకుంటే కానీ కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ఇండక్షన్ స్టవ్లు ఇప్పుడు కొంటా ఉన్నారు. మరి గ్యాస్ అయిపోయింది, ఇండక్షన్ స్టవ్ పెట్టాలి, మరి దాన్ని వాడడం అనేది తెలియదు. కాబట్టి ఈ వీడియోలో నేను వచ్చేసి ఇండక్షన్ స్టవ్ని ఎవరైతే వాడాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్యాస్ సిలిండర్ను ఉపయోగించి గ్యాస్ స్టవ్ మీద మనం వంటలు చేయడం మనకు తెలుసు, అలాగే కట్టెల మీద వంటలు చేయడం మనకు తెలుసు. కానీ ఎలక్ట్రిసిటీతో నడిచేటటువంటి ఒక ఇండక్షన్ స్టవ్ని ఎలా పడితే అలా మనం చేస్తే కుదరదు. ఎందుకంటే దానికి ఒక కుక్ టాప్ అని ఉంటుంది. అసలు ఎంత హీట్ని ఉంచుకోవాలి, లేదంటే ఆ గ్లాస్ బ్రేక్ అయితే ఏమవుతుంది, వాటర్ పోర్ అయితే ఏమవుతుంది, ఎలాంటి పాత్రలు పెట్టాలి, ఏ పాత్రనైనా పెట్టవచ్చా, మట్టి పాత్రను పెట్టవచ్చా, పింగాణి సిరామిక్ పాత్రను పెట్టవచ్చా, ఐరన్, స్టీలు, లేదంటే అల్యూమినియం ఇవి పాత్రలు ఏమైనా పెట్టవచ్చా, అవన్నీ కూడా తప్పనిసరిగా మనం తెలుసుకోవాలన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే పాత్రల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇండక్షన్ టెక్నాలజీ ఏదైతే కుక్ టాప్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి విద్యుత్ అయస్కాంత క్షేత్రంపై ఆధారపడి ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఇది వర్క్ చేస్తుంది అనమాట. కాబట్టి అయస్కాంత లక్షణాలు ఉన్న పాత్రలు మాత్రమే వేడెక్కుతాయి. చాలామంది అల్యూమినియం, గాజు లేదా సిరామిక్ పాత్రలు అయితే వాడతారు. స్టీల్ కావచ్చు, ఐరన్తో చేసినటువంటి పాత్రలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా దాని మీద పనిచేస్తాయి అనమాట. మీరు తెచ్చి దాని మీద సిరామిక్ పాత్రలు కావచ్చు, లేదంటే గాజు కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఇది తీసుకొచ్చి దాని మీద పెడితే అవి వేడెక్కవు. స్టీల్ లేదా కాస్ట్ ఐరన్ మాత్రమే, ఈ పాత్రలు ఏవైతే ఉంటాయో కాస్ట్ ఐరన్, సో ఇవి మాత్రమే మనకి చక్కగా కుక్ అవుతాయి అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కుక్ టాప్ మీద ఎప్పుడు కూడా స్పూన్లు ఉంచవద్దు. స్పూన్లు కావచ్చు, ఫోర్క్లు కావచ్చు, ఇవి ఉంచడం ప్రమాదకరం అనమాట. ఎందుకంటే ఇవి ఆటోమేటిక్గా హీట్ అయిపోతాయి కొంచెం హీట్ ఉన్నా కానీ. సో దానివల్ల ఏమవుతుందంటే దాన్ని పట్టుకున్నప్పుడు మనకి కాలడం జరుగుతుంది, తద్వారా గాయాలు అవడం అయితే జరుగుతుంది. కాబట్టి స్పూన్లతో ప్రయోగాలు చేయొద్దు. చెక్క స్పూన్లు వాడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎప్పుడైనా సరే ఇండక్షన్ స్టవ్ మీద చెక్క గరిటెలు మాత్రమే వాడడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా స్టీల్ గరిటెలు లేదంటే మరొక లోహంతో తయారు చేసినటువంటి గరిటెలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాంట్లో వాడొద్దు. ఒకవేళ దాంట్లో ఎక్కడైనా షార్ట్ అయితే కనుక ఏదైనా ఇష్యూ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని అయితే మీరు గమనించండి. నెక్స్ట్ పాత్రలు కొంతమంది డ్రాగ్ చేస్తూ ఉంటారు. మనం గ్యాస్ స్టవ్ మీద అయినా సరే ఇలా తీసి ఇలా పక్కన పెట్టుకుంటాం, కట్టెల పొయ్యి మీద ఇటు తీసి ఇట్లా పెట్టుకుంటాం. కానీ ఏదైతే ఇండక్షన్ స్టవ్ ఇలా బాక్స్ రూపంలో ఉంటుంది, దాని మీద ఒక గ్లాసు సర్ఫేస్ ఉంటుంది, దాని మీద తీసుకెళ్ళి మనం ఏదైనా వస్తువు పెట్టి ఇట్లా వెనక్కి రాగడం కావచ్చు, లేదంటే పక్కకి లాగడం కావచ్చు చేయకండి. దాన్ని ఇలా పైకి లేపాలి. పైకి లేపకపోతే మాత్రం నష్టపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దాని మీద గీతలు పడిపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ గీతలు పడడం ద్వారా ఏమవుతుందంటే ఈ కుక్ టాప్ ఏదైతే ఉంటుందో అది బలహీన పడిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఆ పాత్రల్ని ఎత్తి లేపండి తప్ప డ్రాగ్ చేయొద్దు. నెక్స్ట్ కొంతమంది చేసేటువంటి పని ఏంటంటే, ఇప్పుడు మనకి గ్యాస్ స్టవ్ ఉంది,
దాన్ని తీసుకెళ్ళి ఎప్పుడైనా సరే వాల్కి యువతల పక్క మనం పెట్టేసుకుంటాం, పెద్దగా గ్యాప్ అయితే ఉండదు. అలాగే మనం నార్మల్గా కట్టెలపై వచ్చేసి ఏదో ఒక మూల పెట్టుకుంటాం. ఇక్కడ ఇండక్షన్ స్టవ్ విషయంలో గుర్తుపెట్టుకోండి, ఇండక్షన్ స్టవ్కి వెనకాల కావచ్చు, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, లేదంటే ఫ్రంట్ కాదు, బోత్ సైడ్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ అండ్ రైట్, ఈ బోత్ సైడ్స్ కావచ్చు, లేదంటే బ్యాక్లో కొన్ని వెంటిలేషన్కి సంబంధించినటువంటి విండ్స్ లాంటి ఇవ్వడం అయితే జరిగింది అనమాట, విండోస్ లాంటివి ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి చిన్న చిన్న వెంట వెళ్ళడం కోసం చెప్పేసి పెడతారు. ఎందుకంటే అది హీట్ రెడ్యూస్ చేయడం కోసం, ఫ్రెష్ ఎయిర్ని లాక్కొని లోన్ ఉన్నటువంటి హీట్ని రెడ్యూస్ చేయడం, లేదంటే హీట్ని బయటకు పంపించడం కోసం దాన్ని వాడతారు. దయచేసి మీరు దానికి చుట్టుపక్కల ఏవి కూడా ఉంచొద్దు. అంటే వంట పాత్రలు దాని చుట్టుపక్కల పెడితే ఏమవుతుందంటే, ఏదైతే మన ఆక్సిజనే కదా, సో ఈ గాలి అనేది, ఈ ఎయిర్ ఫ్లో అనేది లోనకి వెళ్ళకపోవడం కారణంగా అది బాగా హీట్ అయిపోయి లోన ఉన్నటువంటి వైర్లు కాలిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇండక్షన్ స్టవ్ ఏదైతే ఉంటుందో దాని మీద వంట పాత్ర పెట్టారంటే అది ఎంత హీట్ అవుతుంది, సో దాని కింద కూడా అంత హీట్ అవడానికి అవకాశం ఉంటుంది, ఎయిర్ ఫ్లో లేకపోతే. ఆ విషయాన్ని అయితే మీరు గమనించండి. సో ఇది కుక్ టాప్ చుట్టూ సరిపడా ఖాళీ ఉంచాలి, లేకపోతే నష్టం జరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, చాలా మంది చేసేటటువంటి తప్పు ఏంటంటే, అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో ఏదైనా గట్టిగా పడడం కారణంగా స్క్రాచెస్ లేదా క్రాక్స్ వస్తాయి అనమాట. ఈ క్రాక్స్ లేదా స్క్రాచెస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా ప్రమాదకరం అనమాట. ఒకవేళ దీని మీద వస్తే చిన్న పగుళ్ళు కూడా నీరు లోపలికి వెళ్తే ఈ క్రాక్స్ ద్వారా, ఈ పగుళ్ళ ద్వారా, ఈ స్క్రాచెస్ ద్వారా, అంటే స్క్రాచెస్ అంటే పైప్ ఏదైతే పెద్ద ఏ ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ లోన గంట అది పడితే కనుక తప్పనిసరిగా దాని ద్వారా ఏదైనా నీళ్లు, పొంగినటువంటి నీళ్లు పెడితే కనుక షార్ట్ సర్క్యూట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది, దాని నుంచి మంటలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది, తద్వారా ఎలక్ట్రిక్ షాక్ కొట్టేదానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని అయితే మీరు గమనించండి. అలాగే హెవీ హీట్ కనుక జనరేట్ అయితే కనుక మీరు కంట్రోల్లో ఉంచాల్సిందే. ఎందుకంటే ఇండక్షన్ కుక్ టాప్ చాలా వేగంగా వేడెక్కుతుంది, చాలా ఫాస్ట్గా వేడెక్కుతుంది. ఆ విషయాన్ని అయితే గమనించండి. కొందరు ఎక్కువ హీట్నే వంట చేస్తూ ఉంటారు, చాలా ఓవర్ హీట్ పెట్టేసి. అంటే మన గ్యాస్ సిలిండర్ విషయం మనం చెప్పుకుంటాం కదా, హైలో కానీ సిమ్లో అంటాం కదా, ఇది హైలో పెట్టేసి వంట చేస్తుంటారు. దీంతో ఆహారం కాలిపోవడం, పాత్రలు దెబ్బతినడం, అలాగే అవసరానికి తగ్గట్టు టెంపరేచర్ నియంత్రించడం చాలా ముఖ్యం. మనం అదే గ్యాస్ స్టవ్కి అయితే కనుక లోలో పెట్టుకోవడానికి, హైలో పెట్టుకోవడానికి, అటు ఇటు తిప్పడానికి, టర్న్ చేయడానికి ఒకటి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి డిజిటల్ బోర్డు ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విషయాన్ని అయితే మీరు గమనించండి. టెంపరేచర్ వీలైనంత వరకు మీడియంలోనూ, తక్కువలో పెట్టుకొని వంట చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకేసారి తెలియకుండా కొన్ని రోజులు ప్రాక్టీస్ లేకుండా మీరు హై పెట్టేస్తే నష్టపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆ విషయాన్ని అయితే గమనించండి. నెక్స్ట్, ఖాళీ పాత్రలు వేడి చేయడం. చాలామంది తెలియదు. ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్తో ఉపయోగించేటటువంటి స్టవ్ ఉంటుంది కదా, ఈ స్టవ్ మీద మనం ఏం చేస్తామంటే తాలింపు వేసేటప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా ముందు పాత్ర పెట్టేసి ఆ తర్వాత దాంట్లో నీళ్ళు ఉడకబెట్టడానికి కావచ్చు, అన్ని చేస్తూ ఉంటాం. కానీ దీని మీద ఎప్పుడు కూడా అలాంటి ప్రయోగం చేయొద్దు. ఎప్పుడైతే మనం కుక్ టాప్ మీద పెడతామో అంతకంటే ముందే పాత్రలో నీళ్ళైతే నీళ్లు, నూనె అయితే నూనె ఉంచండి. దాని మీద హీట్ విపరీతంగా అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు వేయొద్దు. అలా వేస్తే కానీ నష్టపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే తడి ఉపరితలంపై వాడడం. మీరు కనుక ఈ కుక్ టాప్ మీద, ఏదైతే ఇండక్షన్ స్టవ్ కుక్ టాప్ మీద కనుక మీరు ఈ తడి నీళ్ళు చుక్కలు ఏదైనా ఉండి దాని మీద ఈ స్టవ్ పెడితే కనుక తప్పనిసరిగా షార్ట్ సర్క్యూట్ లేదా విద్యుత్ షాక్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఉపరితలాన్ని మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా శుభ్రం చేయండి. అది స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆన్ చేసి దాని మీద దొరకడం కాదు, స్విచ్ ఆఫ్ చేసి దాన్ని క్లీన్గా చేసిన తర్వాత మాత్రమే ఆ తర్వాత వంట పాత్ర పెట్టి స్విచ్ ఆన్ చేయండి. అప్పటి వరకు చేయకండి. నెక్స్ట్ ఏంటంటే, పవర్ సప్లైపై దృష్టి పెట్టకపోవడం. ఇండక్షన్ కుక్ టాప్లో అధికంగా విద్యుత్తుని వినియోగించడం అయితే జరుగుతుంది. సరైన ప్లగ్, ఎర్తింగ్ లేకపోతే సమస్యలు రావచ్చు. మంచి క్వాలిటీ సాకెట్, స్థిరమైన పవర్ సప్లై ఉండాలి. ఆ విషయాన్ని అయితే గమనించండి. ఎందుకంటే కొన్ని వచ్చేసి 1800 వాట్స్ లేదంటే 2000 వాట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు వచ్చేసి 6 amps సాకెట్లో పెట్టకండి. 6 amps సాకెట్లో పెడితే కనుక అంటే మీకు అర్థం కాదు. 6 amps సాకెట్లో పెడితే కనుక ఎలా ఉంటుందంటే వైరింగ్ అనేది హీట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఇచ్చేటటువంటి వైరు 1.1 స్క్వేర్ వైర్ లేదా 1.5 స్క్వేర్ వైర్లు ఇస్తారు. అదే మీరు కనుక 20 amp లేదంటే 16 amp సాకెట్లను పెట్టించుకోండి. ఈ 16 amp సాకెట్ పెట్టుకుంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ వైర్ అది 2.0 స్క్వేరా లేదంటే 4 స్క్వేరా ఏదో ఒకటి ఉంటుంది అనమాట. పెద్ద వైర్ రెండు లాగుతాడు. సో దాని నుంచి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా మీరు 20 amps లేదా 16 amp సాకెట్ ద్వారా దీన్ని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. 6 amp సాకెట్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి వైర్లు సన్నగా ఉంటాయి. లేదంటే కనుక దాని స్విచ్ కూడా
దాని స్విచ్ దగ్గర నుంచి వచ్చేటువంటి వైర్స్ చాలా సన్నగా ఉంటాయి, 1 లేదా 1.5 స్క్వేర్ ఉన్నటువంటి వైర్ని మాత్రం వాడతారు కాబట్టి టెంపరేచర్ అది తట్టుకోలేకపోవచ్చు ఎక్కువసేపు మనం యూజ్ చేయడం కారణంగా. కాబట్టి ఎక్కువ మన ఇళ్లలో ఈ రోజున 4 స్క్వేర్ వైర్లు బాగా వాడతారు, లేదంటే 2 స్క్వేర్ వైర్లు బాగా వాడతారు. కాబట్టి మెయిన్ వైరింగ్ అంతా ఇంచుమించు 2 స్క్వేర్ వైర్లోకి ఉంటుంది కాబట్టి సో మీరు తప్పనిసరిగా 16 యాంప్ లేదా 20 యాంప్ సాకెట్లను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం ఇది చేయండి. ఎందుకంటే టెంపరేచర్ లేదంటే హెవీ మీరు యూజ్ చేసినా సరే ఆ వైర్ దానికి ఉన్నటువంటిది ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో లేదంటే ఆ వైర్ ఏదైతే ఉంటుందో, ఆ రాగి వైర్ ఏదైతే ఉంటుందో, ఆ కాపర్ వైరు అది ఓవర్ హీట్ అయిపోయి బ్రేక్ అయ్యి లేదంటే షార్ట్ సర్క్యూట్ లేకపోతే పొగలు రావడం ఇదంతా రాకుండా చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఎవరైతే కొత్తగా వండుకుంటున్నారో, కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ విషయాలను అయితే గమనించండి. దాని మీద స్క్రాచ్ పడ్డా లేదంటే క్రాక్స్ పడ్డా లేదంటే వాటర్ పడ్డా లేదంటే ఈరోజు వంట చేయాలనుకుంటే ఎలాంటి పాత్రలు ఉపయోగించాలి, సో అల్యూమినియం కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, లేదంటే కనుక మన సిరామిక్ కావచ్చు, లేదంటే మట్టి పాత్రలు కావచ్చు, ఏవి కూడా ఉపయోగించవద్దు. ఓన్లీ అయితే స్టీలు లేదంటే కనుక కాస్ట్ ఐరన్. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి పాత్రలు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అలాగే గంటె విషయంలో కూడా మళ్ళీ చెప్తున్నాను, చెక్క గంటెలు ఉపయోగించే ప్రయత్నం చేయండి తప్ప స్టీల్ గరిటెలు ఉపయోగించవద్దు. సో ఇవన్నీ కూడా అలాగే చెప్పా కదా, అటుపక్క ఇటుపక్క కొన్ని హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది, గాలి వెళ్ళడం కోసం బయటికి రావడం కోసం అని చెప్పేసి, ఎయిర్ ఫ్లో కోసం అని చెప్పేసి. మీరు అలాంటి ఉండగా దాన్ని అటుపక్క ఇటుపక్క మీరు గిన్నెలతో నింపేస్తే కనుక ఎయిర్ ఫ్లో సరిగ్గా లేక ఇండక్షన్ స్టవ్ లోపలంతా కూడా బాగా హీట్ అయిపోయి అది కాలిపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఒక చిన్న తప్పిదం ఎంటైర్ హౌస్ మొత్తాన్ని కూడా కాల్చివేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇళ్లలో ఈ ఏదైతే సాకెట్లకి 6 యాంప్సే వాడుతూ ఉంటారు. సో 20 యాంప్స్ మినిమం యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏం లేదు, చాలా తక్కువ ఖర్చు అవుతుంది అది కూడా. కాబట్టి మళ్ళీ కొంతమంది చేస్తూ ఉంటారు, ఎక్స్టెన్షన్స్ వాడుతూ ఉంటారు, 6 యాంప్స్ నుంచి 20 యాంప్స్ తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి పనులు మాత్రం చేయకండి, దానివల్ల కూడా నష్టపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదనమాట ఓవరాల్గా. దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఏదైనా ఉంటే నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను.